హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. చైన్ గురించి నిజం తెలుసుకున్న మీనా బాలు విషయంలో చాలా బాధపడుతుంది. ఈయన ఇంత మంచి పని చేసి నాకెందుకు చెప్పలేదు, ఎందుకు అబద్ధం చెప్పారు, ఇలా బాబాయ్ గారికి సాయం చేశాను అని చెబితే సంతోషిస్తాను కదా. చైను కంటే ప్రాణం ముఖ్యం, డబ్బు కంటే ప్రాణం ముఖ్యం కదా. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? ఆయన్ని నేను అర్థం చేసుకోలేనని నాతో చెప్పలేదు. ఆయన ఇంత గొప్ప విషయం, ఇంత గొప్ప సాయం చేసి ఆయన తప్పు చేసిన మనిషిలాగా ఎందుకు అలా నిలబడే ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మీనా వాళ్ళమ్మ పార్వతమ్మ ఫోన్ చేస్తుంది. పార్వతమ్మ ఫోన్ చేసి ఇలా అంటుంది, ఎందుకే బంగారం లాంటి అల్లుడిని బాధ పెడుతున్నావో, ఆ గొలుసు గురించి ఎందుకు నువ్వు అంత పెద్ద గొడవ చేస్తున్నావో, ఆ గొలుసు అల్లుడు గారికి ఇచ్చేసింది, ఆ వస్తువు ఆయన ఏదైనా చేసుకునే హక్కు ఉంటుంది, దాని గురించి నువ్వు అడగడం ఏంటి చెప్పు. అల్లుడు గారి మంచితనాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నీ కాపురాన్ని నువ్వే ముక్కలు చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నావు. అలాంటి భర్తను ప్రేమించి నీ కొంగుకు కట్టుకోవాల్సిన నువ్వు నీ భర్తని నువ్వు ఒక శత్రువులాగా చేసుకుంటున్నావు. ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వైతే మారడం లేదు. ఈ తల్లి ఉన్నంత వరకే నువ్వు ఇలా చేస్తావు, ఈ తల్లి దూరం అయితే అప్పుడు నీకు చెప్పేవాళ్ళు ఎవరుంటారు అని కన్నీరు పెట్టుకుంటుంది పార్వతమ్మ. అమ్మ, అంత మాట అనద్దు. ఆయన నాకు నిజం చెబితే నేను అర్థం చేసుకుంటాను కదా. ఆయన నాకు నిజం చెప్పకపోవడం తప్పే కదా. ఆయన నిజం చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు నేను కాదంటానా? తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు అన్న బాధతోనే నేను అలా అన్నానే కానీ ఆ గొలుసు అమ్ముకొని ఇంకేదేదో చేసేస్తారని కాదు. అర్థం చేసుకోవేంటి అని అంటుంది. ఇక ఫోను పెట్టేసిన తర్వాత బాలు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి, ఇప్పుడు నీకు సంతోషమా? ఆ చైన్ మీ అమ్మ చేతికి ఇచ్చేశాను. ఇక ఆ చైన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. దాని గురించి ఇంకెప్పుడు నా దగ్గర ఎత్తద్దు నువ్వు. మీ అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పే ఉంటుంది కదా. వద్దని చెప్పినా కుక్కకి గొలుసు తగిలించినట్టు నాకు తగిలించారు ఆ గొలుసుని అని విసుక్కుంటూ ఉండగా ఇక వెంటనే మీనా బాలుకి క్షమాపణ చెబుతుంది. నన్ను క్షమించండి, మీరు పొరపాటుగా ఆ దాన్ని ఏదైనా చేశారేమోనని నేను అనుకున్నానే తప్ప మీరు ఇలా ఓ మంచి కోసం ఆ గొలుసుని తాకట్టు పెట్టారని నాకు తెలియదు. అయినా ఈ విషయం మీరు చెప్పొచ్చు కదా. చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు చెప్పండి. మీరు మంచి చేస్తే సంతోషిస్తాను కదా. నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను? అలా మీరు చెప్పకపోవటం వల్లే కదా మన మధ్య ఇప్పుడు గొడవ. ఏదేమైనా మిమ్మల్ని నేను బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని అంటుంది. పూలగంపేంటి చాలా కొత్తగా మాట్లాడుతుంది. ఎప్పుడు క్షమించండి అని ఎవరిని అడగదు, అలాంటిది నన్ను అడుగుతుంది. పోనీలే అని చెప్పి సరేలే క్షమించేశాను, ఆకలి దంచేస్తుంది, త్వరగా భోజనం వడ్డించు అని అంటాడు. ఇక ఇద్దరూ కలిసిపోవడంతో నవ్వుకుంటూ ఉండడంతో సత్యం చాలా సంతోషిస్తాడు. ఇక తర్వాత భోజనం చేసేసి వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి మాత్రం కొడుకు గురించే దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం ఇలా అంటాడు, ఏంటే పడుకోకుండా ఇంకా అలా ఆలోచిస్తున్నావు అని అనగానే, నేనెందుకు ఆలోచిస్తాను? నా కొడుకేమైనా చేతకానివాడా? నా కొడుకేమైనా దద్దమ్మ, అబద్ధాల కూర, లేదంటే తాగేసి తందనాలాడేవాడా? అదేమీ కాదు. నా కొడుకు కోసం నేనేం ఆలోచించను. వాడు ఎక్కడున్నా మహారాజు, వాడు బంగారంలాగా ఉంటాడు అని అంటే, ఇలా అతి అనేది నువ్వు వాడి మీద ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఏదో ఒకరోజు నీ ఆశలన్నీ అడియాసలు చేస్తాడు, నీ నమ్మకాన్ని గోదాట్లో కలిపేస్తాడు అని అంటాడు సత్యం. అంటే ఏంటండి మీ ఉద్దేశం? నా కొడుకు నా ఆశలు అడియాసలు చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది. ఉన్నదే మాట్లాడాను. ఎందుకంటే కొడుకుల మీద ప్రేమ ఉండొచ్చు, నమ్మకం ఉండొచ్చు, కానీ హద్దు మీరిన నమ్మకమే అది మంచిది కాదు. హద్దు మీరితే ఏదైనా ప్రమాదమే, అలా నీకు కూడా ప్రమాదమే అని అంటాడు. అంటే నా కొడుకు నీ కొడుకులాగా ఏ పూలగంపను పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నారా అని అనగానే, అలా అయితే వాడు మంచి అదృష్టవంతుడనే అనేవాడిని, కానీ అసలైన
దుర్మార్గుడు, అదృష్టం లేనివాడు నీ కొడుకు. మీనా లాంటి మంచి భార్య వాడికి భార్య అయితే నిజంగా వాడి జీవితం మారేది. వాడు కూడా అదృష్ట జాతకుడు అయ్యేవాడు. ఎప్పుడైతే మీనాని కాలదన్నుకొన్నాడో అప్పుడే వాడంత దురదృష్టవంతుడి ప్రపంచంలో లేడు అని అంటాడు. చూస్తూ ఉండండి, కోటీశ్వరుల అమ్మాయి వాడికి భార్యగా వస్తుంది. మీ కళ్ళతో మీరే చూద్దురు కానీ అని అనగానే, నువ్వు అత్యాశ పెట్టుకోవద్దు. కనీసం అక్షింతలన్నా నీ చేతికిచ్చి దీవించే అవకాశం కూడా వాడివ్వడేమో, చూస్తూ ఉండు అని అంటాడు. అది చూస్తాను అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇక రెండవ రోజు ఉదయాన్నే మనోజ్కి కాల్ చేస్తుంది రోహిణి ఏడుస్తూ. ఏమైంది రోహిణి గారు, ఎందుకు ఏడుస్తున్నారు అని అనగానే, అయ్యో మీకు కాల్ వచ్చిందా, పొరపాటున చేయి తగిలిందండి ఫోన్కి అని చెప్పేసి, ఉంటానండి సారీ అండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక తర్వాత తన ఫ్రెండ్తో, ఏమే నువ్వు నాకు చిన్న సాయం చేయాలి అని అంటుంది. సాయిమా, ఏంటో చెప్పవే అని అనగానే, ఇప్పుడు మనోజ్ ఇక్కడికి వస్తాడు. మనోజ్ వచ్చేటప్పుడు నువ్వు నాతో ఇలా మాట్లాడాలి. అయినా ఇంకా ఎంతకాలమే ఈ ఒంటరి జీవితం, నిన్నేమో అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళే. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఈ సమాజం ఎలా చూస్తుంది? ఇవన్నీ నీకు అవసరమా? చక్కగా పెళ్లి చేసుకోవే. పెళ్ళైతే నీకు ఈ కష్టాలు ఉండవు. ఇలా అందరూ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉండరు అని నువ్వు నాతో అను. అప్పుడు నేను ఏమంటానంటే అని అనగానే, రోహిణి నువ్వేనా ఇలా మాట్లాడేది? ఒక్క చిన్న అబద్ధం కూడా ఎప్పుడూ చెప్పవు. ఏదైనా ఎదురుగానే మాట్లాడతావు, ఖరాఖండిగా చెబుతావు. అలాంటి నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావే ఇవన్నీ? ఓ ప్రేమలో పడ్డావా? దానికోసమేనా ఇదంతా? నిజమేలే, ప్రేమలో పడితే ఎవరైనా మారిపోతారు. రోహిణి కూడా మారిపోయింది అని అంటుంది. సరే సరే కానీ ఇప్పుడు మనోజ్ వచ్చే టైం అయింది, నువ్వు నేను చెప్పినట్టే చెయ్యు అని అంటుంది. ఇక మనోజు, ఏంటి రోహిణి గారు ఏడుస్తున్నారు? ఏడుపు గొంతు నాకు వినిపించింది. పొరపాటుగా కాల్ నాకు వచ్చేసింది అని చెప్పింది. మొత్తానికి తనకి అక్కడ ఏదో ఇబ్బంది ఉంది. నాకు చెప్పకూడదని చెప్పడం లేదు. నేను ఫోన్లో అడగను, డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని వెంటనే ఇంకా షర్ట్ వేసుకొని వెళ్తూ ఉండగా ప్రభావతి, ఒరే మనోజ్ ఎక్కడికి వెళ్తున్నావురా? టిఫిన్ కూడా చేయకుండా రా నాన్న, వచ్చి టిఫిన్ చేయు నీకు ఇష్టమని అని చెప్పబోతూ ఉంటే, అమ్మా తర్వాత తింటాను, నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను అని చెప్పి హడావిడిగా ఇక రోహిణి దగ్గరకు వస్తాడు. ఇక రోహిణి దగ్గరికి రాగానే ఇక తన ఫ్రెండ్ ఇలా అంటుంది, అయినా ఎందుకే నీకు ఈ బాధలు, ఎందుకే నీకు ఈ కన్నీళ్ళు? అందరూ నీకు పని పిచ్చామని నిన్ను చులకనగా చూసిన వాళ్ళే, ఏదో ఒక వాళ్ళ అవసరం కోసం మాట్లాడిన వాళ్ళే నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నీకు పెళ్ళైపోతే నీ పక్కన భర్త ఉంటే ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. అప్పుడు నువ్వు కూడా సంతోషంగా ఉండొచ్చు. నువ్వు రోజు ఇలా ఏడుస్తూనే ఉంటున్నావు. ఎప్పుడు ఇలా ఏడుపు ఉంటూనే ఉంటుంది నీ జీవితానికి. నీ జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయో ఏంటో అని తన ఫ్రెండ్ అనడంతో ఇక రోహిణి ఇలా అంటుంది, ఏం చేస్తామే, పేదమ్మాయిని, పైగా అనాథని నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? ఎవ్వరు పెళ్లి చేసుకోరు. అందరూ వాళ్ళ అవసరం కోసమే అలా ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. కానీ నిజంగా ఈ పేదరాల్ని ఎవరు ప్రేమించి ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంత గొప్ప హృదయం ఎవరికి ఉంటుంది అని అనగానే ఇంతలోపు మనోజ్ వచ్చి, నాకుందండి, నాకుంది, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. మనోజ్ గారు, మీరేంటి ఇక్కడికి వచ్చారు? అయినా మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని అనగానే, అవునండి, నేను మాట్లాడిన దానిలో తప్పేముంది? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగా మిమ్మల్ని అందరూ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను మీరు పడే ఇబ్బందిని కళ్ళారా చూశాను. ఇక అవన్నీ మీకు అక్కర్లేదు. నేను మీకు పెళ్లి చేసుకొని ఓ జీవితాన్ని ఇస్తాను. కాదు, నాకే మీరు ఓ జీవితాన్ని ఇవ్వాలి అని అంటాడు. అయ్యో మనోజ్ గారు అంత మాట అంటున్నారు అని అనగానే, ఇద్దరం పెళ్లి చేసుకొని కలిసి బ్రతుకుదామంటున్నాను అని మనోజ్ అనగానే, మరి ఎందుకు మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఓ అనాథ అమ్మాయిని, పైగా పేదింటి అమ్మాయిని నన్ను పెళ్లి చేసుకోవడం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టమేనా అని అనగానే, ఖచ్చితంగా అయితే ఇష్టం ఉండదు. అందుకు నా దగ్గర ఓ ఐడియా ఉంది. ముందు మనమైతే పెళ్లి చేసుకుందాము అని అనగానే,
ఇప్పుడు చేసుకుందామా పెళ్ళి అని అంటుంది. ఇప్పుడా? మరీ ఇప్పుడంటే అని అనగానే, సారీ మనోజ్ గారు, ఏదో నేను నా బాధలో ఉండి అలా అనేశాను. ఇప్పటికిప్పుడు ఈ బాధల నుంచి విముక్తి పొందాలి అంటే పెళ్ళి ఒక్కటే మార్గమని ఆ ఆలోచనలో ఉండి నేను అలా అనేశాను. సారీ అండి అని అనగానే, సారీ ఏం లేదులేండి, నిజంగానే ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పి ఇక తాళి కడతాడు. ఇక ఆ తర్వాత రోహిణితో ఇలా అంటాడు, చూడు రోహిణి, నువ్వు ఓ చిన్న అబద్ధం చెప్పాలి, లేదంటే అమ్మ నిజంగానే ఊరుకోదు. అమ్మ నా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాను అని తెలిస్తే చాలా బాధపడుతుంది. అందుకనే నువ్వు ఓ పని చెయ్యాలి. మీరు కోటీశ్వరులని అబద్ధం చెప్పు. అలాగే అమ్మ నాన్న వాళ్ళకి మనోజ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకనే బలవంతంగా మేము పెళ్లి చేసుకున్నాము అని నువ్వు ఈ ఒక్క అబద్ధం చెప్పు చాలు, అమ్మ ఏమీ అనదు అని అనగానే, అయ్యో ఏంటి మనోజ్ గారు, నా వల్ల మీకు పాపం ఇంత ఇబ్బంది అని బాధపడుతుంది. అయ్యో మీరేం బాధపడద్దు, అమ్మతో అలా చెప్పు చాలు అని అంటే, ఇలా అబద్ధం చెప్తాను కానీ తర్వాతైనా నిజం తెలుస్తుంది కదా అని అంటుంది. తర్వాత సంగతి తర్వాత, ముందైతే ఇలా చెబుదాము, కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత అప్పుడు దూరంగా వెళ్ళిపోదాము. అప్పుడు మన గురించి అమ్మకి ఎప్పుడూ తెలీదు, తెలిసినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాము. తర్వాత అమ్మ కూడా అర్థం చేసుకొని ఏమీ అనదు, సరేనా అని అనగానే, సరే మనోజ్ గారు మీ ఇష్టం అని అంటుంది ఇక రోహిణి. తర్వాత పెళ్లి చేసుకొని పూలదండలతో ఇంటికి వస్తూ ఉంటారు. అది చూసిన ప్రభావతి ఒక్కసారి తన కళ్ళుని తనే నమ్మలేక మళ్ళీ ఓసారి కళ్ళు నలుపుకొని మళ్ళీ చూస్తుంది. ఇది కళ నిజమా? నా కొడుకు మనోజ్ లాగా ఉన్నాడేంటి? పూలదండలు వేసుకొని ఇంట్లోకి వస్తున్నాడేంటి? మనోజ్ కాదు, ఇదంతా నా కళ అని అనగానే, ఇంతలోపు సత్యం, ఏయ్ ఆగు, ఏంట్రా ఇది? ఎవరి అమ్మాయి? ఇంట్లో ఒక మాట చెప్పకుండా పెళ్లి చేసుకొని పూలదండలతో వస్తున్నావు, నీకెన్ని గుండెలరా? ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తున్నామని చెప్పి ఇంకా తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతావా? ఆగు అని అనగానే, అప్పుడు కానీ లోకంలోకి వస్తుంది ప్రభావతి, ఇది నిజమే, మనోజే కాబట్టి ఆయన అలా అరుస్తున్నారు. మనోజ్ పెళ్లి చేసుకొని పూలదండలతో రావడం ఏంటి అని గుండె అయితే జారిపోయి కళ్ళు తిరిగి మైకం వచ్చి కింద పడిపోయేంత పరిస్థితి వస్తుంది. తమాయించుకొని మెల్లగా అతి కష్టం మీద నడుచుకుంటూ అక్కడికి వస్తుంది. మనోజ్ నువ్వా అని అనగానే, అమ్మా సారీ అమ్మా అని అంటాడు. సారీ ఏంట్రా సారీ, నీ మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాన్రా, ఎన్ని కలలు కన్నాన్రా, నువ్వేంట్రా ఇలా పెళ్లి చేసుకొని ఇలా పూలదండలతో రావడం ఏంట్రా ఇదంతా అని ఏడుస్తుంది. అప్పుడు ఇలా అంటాడు, అమ్మా నన్ను క్షమించమ్మా, ఇది ఏ పరిస్థితుల్లో జరిగిందో నీతో నేను చెప్పాలనుకున్నాను, కానీ ఆ పరిస్థితి రాలేదు. నేను రోహిణి ప్రేమించుకుంటున్నాము, రోహిణి కోటీశ్వరుల అమ్మాయి, మా ప్రేమ నీకు చెప్దామనుకున్నాము, నీ చేతుల మీదుగా మా పెళ్ళి జరిపిస్తావని అనుకున్నాము, కానీ అనుకోకుండా మా పెళ్ళి జరిగిపోయింది. రోహిణికి బలవంతంగా ఓ కోటీశ్వరుడితో పెళ్ళి జరిపిస్తుంటే రోహిణి పారిపోయి వచ్చింది. నన్ను పెళ్లి ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక రోహిణిని కాపాడడం కోసం తన మెడలో 3 ముళ్ళు వేసి తనని పెళ్లి చేసుకున్నాను. నీ చేతుల మీద మా ఇద్దరి పెళ్ళి జరుగుతుందనుకున్నాను, కానీ రోహిణి వాళ్ళ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రోహిణి కొన్ని కోట్లకు అధిపతి అని అనగానే అంత బాధలోనూ ఎక్కడో చిన్న సంతోషం ప్రభావతికి. నా కొడుకు కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్నమాట. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు పెళ్ళెక్కడ ఆపేస్తారేమోనని నా చేతుల మీద నా కొడుకు పెళ్లి జరిపించుకోకుండా ఇలా పెళ్లి చేసుకొని వచ్చాడు. నిజమేలే, అన్ని కోట్లకు అధిపతి అయినప్పుడు ఇంత లేని వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఎందుకు కోడలిగా పంపిస్తారు? అందుకనే వాళ్ళు పెళ్లి జరగకూడదని వాళ్ళు రోహిణిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయబోతున్నారన్నమాట. నా కొడుకు ఏం చేయాలో తెలియక తప్పని పరిస్థితిలో ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అప్పటికప్పుడే తన మనసుని తనే సముదాయించుకొని, నాన్న అర్థమైంది, నాకు అర్థమైంది,
అంత అర్థమైంది. సరే గాని ఏదైతే ఏమి, అమ్మాయిని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెప్పు అని అంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? సత్యం మనోజ్ని, రోహిణిని ఇంట్లోకి రానిస్తాడా, రానివ్వడా? మరి బయటికి వెళ్ళి బ్రతుకుతారా? ప్రభావతి వాళ్ళని ఇంటికే రప్పిస్తుందా? మరి ఏం జరగబోతోంది? రోహిణి కోటేశ్వర్లకు అధిపతి కాదు, ఓ పేదింటి అమ్మాయి అని తెలుసుకొని మరి ఏం చేస్తుంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం